ఓకే, మనకి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన మొన్న చెప్పుకోవాల్సినటువంటి క్లాస్ మిస్ అయింది. మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తున్నాము. మహిళలకు శబరిమలై ప్రవేశము అనేటువంటిది చాలా రోజులకి ఇది ఉపదించడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే మనం చెప్పుకున్నాం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో నియమించినటువంటి ధర్మాసనం అన్నమాట. అదే డివిజనల్ బెంచ్ అంటే 2, ఫుల్ బెంచ్ అంటే 3, ఇలా మనకు సింగిల్ బెంచ్ అంటే 1. కొన్ని ముఖ్యమైనటువంటి కేసుల్ని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ఇస్తారనమాట. ఇట్లా రాజ్యాంగ బెంచ్ అంటారనమాట. దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. శబరిమలై ప్రవేశం అనేటువంటి దానికి సంబంధించి ఎప్పుడు ఈ యొక్క కేసు తీర్పు చెప్పడం జరిగిందంటే సెప్టెంబర్ 2018 28వ తేదీన దీని కేసు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకు శబరిమలై కేసు ఏం చెప్తుంది అని కానీ గమనించినట్లయితే, ఇంతకు ముందు 10 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి మహిళలను యొక్క శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రవేశం నిషేధం అన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి యొక్క మెన్షన్ సైకిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, హిందూ సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు ఇటువంటి మెన్షన్ సైకిల్ వచ్చేటువంటి వాళ్ళకు దేవుడి యొక్క ఆలయంలో ప్రవేశం లేదనేటువంటిది హిందూ సాంప్రదాయం. శబరిమల ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా అడగవచ్చు. కేరళలో ఉంది. మరి ఇక్కడ మనకి బిట్టు ఏ విధంగా అడగచ్చు అంటే, ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ట్రావెల్ కోర్ బోర్డు ఏ కేసుకు సంబంధించిందంటే కేరళలోని శబరిమలకి సంబంధించినటువంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మరి ఎందుకు మహిళల ప్రవేశం లేదయ్యా అని చూస్తే, వీళ్ళు ఇందిరా జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కోర్ బోర్డు కేసు అప్పీల్ చేయడం జరిగింది. ఏమిటి, ఎందుకు అప్పీల్ చేయడం జరిగిందా అంటే, 2001లో ఈ యొక్క కేసు వేస్తే 2009లో ఢిల్లీ కోర్టు కూడా దీనికి చెప్పడం జరిగింది. తర్వాత మనకి 2018లో వీరికి ప్రవేశం ఉందని చెప్పడం జరిగింది అనమాట. 5 జడ్జీలు ధర్మాసనం చెప్పడం జరిగింది. దాంట్లో మహిళ ఒక హిందూ మల్హోత్రా అనేటువంటి న్యాయవాది ఉండటం జరిగింది. ఆమె ఒక్కటి తిరస్కరించింది. మిగతా 4 కూడా ఏకీభవించారన్నమాట. నారిమన్ కావచ్చు, చంద్రసూడ్ కావచ్చు, ఇట్లా అంటే 4+1 అంటే 4 పాజిటివ్ గా స్పందించారు. ఈ మహిళ మాత్రం నిషేధం ఇస్తేనే మంచిదని కూడా చెప్పడం జరిగింది. అయినా ఎక్కువ సభ్యులు మెజారిటీ ఉంది కాబట్టి ఆ యొక్క తీర్పు కూడా మరి మహిళలకు అనుకూలంగా రావడం అనేటువంటిది జరిగింది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పురుషులు దేవాలయానికి వెళ్తున్నప్పుడు మరి 14 ఆర్టికల్ అందరికీ సమానత్వ హక్కును కల్పిస్తుంది అనమాట. మరి మహిళలకు ఎందుకు వివక్ష చూపాలి? 15 ఏం చెప్తుంది ఆర్టికల్, కుల, లింగ, వర్గ, మత విచక్షణ ఆధారంగా ఎవరిని కూడా మనం ఏదైనా రావాల్సినటువంటి వాళ్ళకి హక్కులను కాలరాయకూడదు అని చెప్తుంది. అదే సమయంలో 25 ఆర్టికల్ ఏం చెప్తుంది? 25 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి అతనికి ఇష్టమైనటువంటి మతాన్ని ఎంచుకునేటువంటి, మతాన్ని దాన్ని పూజించుకునేటువంటి హక్కు ఉందన్నమాట. 26 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక మతానికి సంబంధించి సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. మత సంస్థలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి 14 ఆర్టికల్, 15 ఆర్టికల్, 25 ఆర్టికల్, 26 ఆర్టికల్, ఇంకా 27 ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ అవసరం లేదు. 27 అంటే మతము పేరిట ఏన పన్నులు ఇటువంటి వసూలు చేయరాదు అనేటువంటి. 28 అనేటువంటిది గవర్నమెంట్ సంస్థల్లో మత ప్రార్థనలు నిషేధం. ఇక మైనారిటీలు 29 మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి ఆర్టికల్. ఇది మహిళలకు సంబంధించినటువంటిది. రెండోది, ఆధార్ అన్నిటికీ తప్పనిసరి కాదు. ఇటీవల కాలంలో మనకి కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా చూసినట్లయితే, ఇది సెప్టెంబర్ 26, 2018 చెప్పడం జరిగింది. ఏమిటయ్యా అంటే, మరి ఇక్కడ డివై చంద్రసూడ్ అనేటువంటి ఒక న్యాయవాది చాలా చెప్పాడు అనమాట. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతి దానికి ఆధారు లేనిదే మనిషి జీవించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ అంత అవసరమా అని చెప్పడం జరిగింది. ఇది కూడా 5 బెంచి 5 జడ్జీల ధర్మాసనమే. మరి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి మరి వ్యతిరేకించాడు. మిగతా వాళ్ళు కూడా ఆధార్ అనేటువంటిది అన్నిటికీ
తప్పనిసరి కాదు, కొన్నిటికి మాత్రమే. ఆ కొన్నిటికి ఏమిటి? పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈయన సబ్సిడీ పథకాలు. బాగా గుర్తుపెట్టుకుని, మనకి కింది వాటిలో ఆధార్ తప్పనిసరి. పాన్ కార్డుకి, ఇన్కమ్ ట్యాక్స్ కి, సబ్సిడీ పథకాలు. మరి అవసరం లేనటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. యూజీసీ ఇలాంటి ఏదైనా నెట్ ఎగ్జామ్స్, ఇట్లాంటి ఏదైనా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆధార్ అవసరం లేదు. మరి మొబైల్ ఫోన్ అంటే సిమ్ తీసుకునేటప్పుడు కూడా ఆధార్ అడుగుతుంటారు. దానికి కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఉంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు అన్నమాట. ఇది ఒకటి. మరి అదే సమయంలో స్కూల్స్ లో అడ్మిషన్ సమయంలో కూడా ఆధార్ లేదని వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్, అమ్మఒడి కానీ ఇట్లాంటి వాటిని కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం లేదు. లేకుండా కూడా ఇవ్వాలి అనేటువంటిది. ఇది వీటికి తప్పనిసరి కాదు, ఈ మూడింటికి మాత్రం తప్పనిసరి అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆధార్ అన్నిటికీ తప్పనిసరి కాదన్నారంటే, ఈ యొక్క ఆధార్ గోప్యత అనేటువంటిది, మరి సమగ్రత వ్యక్తి సమగ్రత అనేటువంటిది, వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది పోతుంది. అతని యొక్క సమాచారం మరి ఇటీవల కాలంలో ఫేస్బుక్ ఈ యొక్క ఇండివిజువల్ డేటాని అమ్ముకున్నదని కూడా మనకి అభియోగాలు వచ్చినాయి. అటువంటిప్పుడు మనం ఆధార్ అన్నిటికీ ఇచ్చేసామనుకోండి, మన యొక్క వ్యక్తిగత గోప్యత అనేటువంటిది అక్కడ దెబ్బతింటుంది అనమాట. ఆధార్ లింకేజ్ అయినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమి కొన్నారు, మరి ఏమేమి ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఆధార్ లింక్ ద్వారా తెలుస్తాయి. మరి అందువల్ల ఇది కూడా ఇబ్బందికరమైందని సెంటర్ సూట్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆధార్ అన్నిటికీ అవసరం లేదు, కొన్నిటికి మాత్రం తప్పనిసరి, వాటికి మాత్రం ఇస్తే సరిపోతుందని కూడా చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్వలింగ సంపర్కం నేరం కాదు. ఇది 377. ఇక్కడ మీకు బిట్ ఏమని అడుగుతాడంటే 377 ఆర్టికల్ దేనికి తెలుపుతుంది? స్వలింగ సంపర్కము నేరం కాదు అంటే, ఇప్పుడు జనరల్ గా సెక్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఆపోజిట్ జెండర్ మీద ఉంటుంది అనమాట. ఫిమేలు, మేలు, మరి వీళ్ళ మధ్య ఈ యొక్క సెక్సువల్ కాంటాక్ట్ అనేటువంటి ఉంటుంది. కానీ ఇక్కడ స్వలింగ సంపర్కం అంటే ఫిమేల్ వర్సెస్ ఫిమేల్, మేల్ వర్సెస్ మేల్, అంటే స్వలింగ సంపర్కం. పురుషులుగా మహిళలు, ఇట్లా. ఇది ఒకప్పుడు ఇది ఒక నేరంగా ఉండేటువంటిది. మరి దీనిని 2001లో నాజ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నవతేజ్ సింగ్ అనేటువంటి ఇద్దరు యొక్క కేసును వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? స్వలింగ సంపర్కం నేరం కాదు అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 2013లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పినటువంటి విషయాన్ని కొట్టివేసింది. తర్వాత మరలా పునర్విచారణకు రావడం జరిగింది. మళ్ళా అప్పుడు 2018లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అది దాని యొక్క పునర్విచారణకు స్వీకరించి స్వలింగ సంపర్కము నేరము కాదని చెప్పడం జరిగింది. 2013లోనేమో ఢిల్లీ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దాన్ని కొట్టివేసింది. 2018లో మరలా పునర్విచారణ జరిపి, మరి ఇలా చాలా ఇది తప్పు, మరి ఈ నెపంతో హింసించడం ఇది కాదు, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించడమే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి యొక్క స్వలింగ సంపర్కం జరుపుకోవడం తప్పేం కాదని చెప్పింది. అంటే ఇలా 125వ దేశం స్వలింగ సంపర్కం నేరం కాదు అని చెప్పినటువంటి దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరిందన్నమాట. మరి ఇది చూద్దాం మరి ఎలాగని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నవతేజ్ సింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏ కేసుకు సంబంధించినటువంటి అంటే స్వలింగ సంపర్కం నేరం కాదనేటువంటిది 377 గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు అడుగుతాం. నెక్స్ట్, వివాహేతర సంబంధం తప్పు కాదు. ఇది ఐపీసీ 497 దేని గురించి తెలుపుతుంది అంటే, వివాహేతర సంబంధం తప్పు కాదనేటువంటిది. అంటే ఇంతకుముందు మరి ఒక భర్తతోనే భార్య సంభోగం అనేటువంటి జరపాలి, భర్త భార్య. ఇక్కడ 498 గృహహింస గురించి తెలుస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకుంది, ఇది కూడా అడిగాడు ఒకసారి. గృహహింస 497. అంటే ఇక్కడ ఈ యొక్క కేసులో ఏం చెప్తున్నారంటే, ఈ కేసు ఎవరు అనేది ఇది ముఖ్యం. జోసెఫ్ షేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. జోసెఫ్ షేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అన్నమాట. అంటే ఈ యొక్క 497 ఏం చెప్తుందంటే, భర్త అంగీకారం లేకుండా స్త్రీ ఇతరులతో
యొక్క సంబంధం కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణిస్తుంది. భర్త ఆమోదంతో అయితే అది నేరం కాదని కూడా ఇంతకు ముందు చెప్పేటువంటి ఐపీసీ 497. కానీ ఇది స్త్రీ యొక్క 14 ఆర్టికల్ స్వేచ్ఛకు 19 ఆర్టికల్ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అంటే స్త్రీ అనేటువంటిది పురుషుడి యొక్క ఆస్తి కాదు, స్త్రీకి కూడా సొంత నిర్ణయాలు ఉంటాయి. కానీ చట్టబద్ధంగా వివాహేతర సంబంధం తప్పు కాదు, కానీ సామాజికంగా తప్పు. అయితే ఇక్కడ ఒకటి చెప్పడం జరిగింది, వివాహేతర సంబంధం కలిగి ఉన్నటువంటి స్త్రీతో కానీ మరి యొక్క పురుషుడితో కానీ విడాకులు తీసుకునేటువంటి హక్కు వారికి ఉంది, విడాకులకు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు విడిపోవచ్చు కూడా అని కూడా చెప్పడం అనేటువంటి జరిగింది అనమాట. ఇక్కడ ఈ కేసు పూర్వపరాలలో చర్చించేటప్పుడు ఒకటి చెప్పడం జరిగింది, వ్యక్తులు వివాహ లేదా వైవాహిక జీవితం సంతోషంగా ఉండకపోవటానికి వివాహేతర సంబంధం కారణము కాదు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో వివాహేతర సంబంధం పెట్టుకోవటానికి ఆ యొక్క వ్యక్తి వివాహ జీవితము సంతోషంగా ఉండకపోవటము కారణము కావచ్చు అని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ఈ యొక్క 497, 498 అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి దేనికి సంబంధించింది అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ తలాక్. ఇది ఒక మంచి ఈ యొక్క ముస్లిమ్స్ లో ఉండేటువంటి దురాచారం. సైరో బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా భారత ముస్లిం మహిళా ఆందోళన్ సమితి ఈ యొక్క కేసు వేయడం జరిగింది అనమాట. ట్రిపుల్ తలాక్ అంటే ఈ ముస్లిమ్స్ లో ఉండేటువంటి ఒక దురాచారం అని కూడా చెప్పవచ్చు అనమాట. అంటే వాళ్ళకి భర్తకి భార్య మీద కోపం వస్తే 3 సార్లు ఫోన్లో కానీ డైరెక్ట్ గా కానీ తలాక్ 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 అంటే వారు విడిపోవాలన్నమాట. అంటే ఆ భార్యను అతను ఏలుకోవడం అన్నమాట. వాళ్ళకి మొదలుగానే ముస్లిమ్స్ లో బహుభార్యత్వం ఉండేటువంటి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి, మరి అందుకోసంగా కోర్టులు వేయడం జరిగింది. తర్వాత కోర్టు కూడా ఈ యొక్క దురాచారం ఉండకూడదు అని చెప్పడం జరిగింది. మరి తర్వాత పార్లమెంట్ లో కూడా దీన్ని బిల్ చేయాలని చూడటం, తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కూడా చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. మరి ఏంటంటే తలాక్ 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 అని 3 సార్లు అన్నారు. అటువంటి భర్తకు జైలు శిక్ష 3 సంవత్సరాల వరకు ఉంటుంది, 1 లక్ష జరిమానా కూడా ఉంటుంది. మరి ప్రతిపక్షాలు దీన్ని విమర్శించారు. మరి వాళ్ళిద్దరిని కలపాలి కానీ తలాక్ తలాక్ అన్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే అతను జైలుకి పోతే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి నయన భయానం అప్పచెప్పి వాళ్ళు కలిపే మార్గం చూడాలి, లేదంటే జరిమానా విధించాలి, లేదా ఒక నెలకు 10,000 రూపాయల వృత్తి ఆ భార్యకు కల్పించే విధంగా చేయాలని కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది. మరి ఇది పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లు పాస్ కాకపోవడంతో మరి ఆర్డినెన్స్ ద్వారా కూడా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడానికి ప్రయత్నించారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్ ద్వారా ఇస్తాడనేటువంటి కూడా చెప్పండి. అదే సమయంలో గవర్నర్ ఏ ఆర్టికల్ ద్వారా కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తారు రాష్ట్రాల్లో. ఈ 2 కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రేపు మనము ఈ యొక్క 100, 101, 102, 103 ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణలు గురించి చెప్పుకుందాం. ఇవి కూడా గ్రామ సచివాలయానికి ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మన యొక్క క్లాసుని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటివి అడుగుతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.